Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం చంద్రబాబు అయితేనే టీడీపీకి మద్దతుపై పవన్ మైండ్ గేమ్. ఏపీలో ఈ ముగ్గురు నేతలు మరిన్ని కాలాల పాటు రాజకీయంగా ఉండాలని అనుకుంటున్నారు. భవిష్యత్ రాజకీయాలలో తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. జగన్ ఒకసారి సీఎంగా చేసి ఉన్నారు. అయితే ఆయన మరిన్ని ఛాన్సులు కావాలని చూస్తున్నారు. ఆయన 2029లో ఖచ్చితంగా తానే సీఎం అవుతానని ధీమాను కనబరుస్తున్నారు. దానికోసం చేయాల్సిందంతా చేస్తున్నారు. తన పార్టీని గాడిన పెట్టుకోవడంతో పాటు ప్రజలకు చేరువయ్యేలా చూసుకుంటున్నారు. మరోవైపు అధికార కూటమి మీద అంతకంతకు తన దూకుడును పెంచుతున్నారు. కూటమిలో లుకలకలు తనకు కలిసి రాకపోతాయా అన్న వ్యూహం కూడా వైసీపీ అధినాయకత్వంలో ఉంది అని చెబుతారు. అంతేకాదు 2029 నాటికి 2024 పరిణామాలు ఉండవని, ఖచ్చితంగా అది వైసీపీకి అనుకూలిస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీకి ఏకైక అధినాయకుడిగా జగన్కి సీఎం సీటు విషయంలో పేచీ పూచీ అయితే లేనే లేదు. భవిష్యత్తులో పొత్తులు ఉంటాయో లేదో ఎవరికి తెలియదు. ఒకవేళ ఉన్న అప్పర్ హ్యాండ్ వైసీపీదే అవుతుంది కాబట్టి ఆ డౌటు అక్కర లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ ఏపీలో కూటమికి ఏకైక ఆప్షన్గా ఉండడం తమకే లాభిస్తుందని కూడా లెక్క ఉంది. మరోవైపు చూస్తే నారా లోకేష్ ఉన్నారు. ఆయన పొలిటికల్గా చూస్తే ఏపీలో రైజింగ్ స్టార్గా ఉన్నారు. టీడీపీకి ఆయన ఏకైక వారసుడిగా ఉండడం ప్లస్ పాయింట్గా ఉంది. అంతేకాదు చంద్రబాబు తరువాత లోకేష్ అన్నది పార్టీ జనం మాటగా ఉంది. దాంతో సొంత పార్టీలో ఎదురులేని పరిస్థితి ఉంది. దానికి తోడు లోకేష్ తన నాయకత్వాన్ని అంతకంతకు పెంచుకుని పోతున్నారు. ఈ విధంగా చూస్తే జగన్ కానీ లోకేష్ కానీ తమ పార్టీలలో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు కనుక రాజకీయంగా సైడ్ అయ్యి కుమారుడికి ఛాన్స్ ఇస్తే లోకేష్ జగన్ల మధ్యకు మారాల్సి ఉంటుంది. కానీ ఏపీ రాజకీయాలలో అలాంటి పరిస్థితి ఉందా అన్నదే చర్చ. ఎందుకంటే మధ్యలో పవన్ ఉన్నారు. ఆయన పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది. అంతేకాదు పవన్ సినీ గ్లామర్ పెట్టని కోటగా ఉంది. అపారమైన అభిమాన జనం ధనమే జనసేనకు పెట్టుబడిగా ఉంది. ఈ రకంగా ఏపీ రాజకీయాలలో ఉన్న వేళ పవన్ ఒక విధంగా 2024 ఎన్నికలలో గేమ్ చేంజర్ పాత్రను పోషించారు. అయితే ఆయన ఫ్యూచర్లో కూడా జగన్ కానీ లోకేష్ కానీ తాను కానీ సీఎం కావాలంటే కనుక ఖచ్చితంగా అది జనసేన చేతిలోనే ఉంది అన్న సంకేతాలు ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. పవన్ ఇటీవల కాలంలో జోరు పెంచారు. ఆయన మళ్ళీ వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రానియమని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీలో కూటమి పాలన మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నట్లుగా పవన్ చెబుతున్నారు. దీంతోనే సరికొత్త చర్చ సాగుతోంది. జగన్ని సీఎం కానీయమని అంటే అది ప్రత్యర్థి పార్టీ మీద సహజంగా చేసే ఘాటైన విమర్శగా ఉంటుంది. కానీ దానితో పాటుగా చంద్రబాబే మరోసారి సీఎంగా ఉండాలని, ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడే అసలైన రాజకీయ మెలిక ఉందా అన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉంటేనే కూటమికి మద్దతు అన్నదేమైనా ఒక కండిషన్గా ఉందా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. మాట వరకు చంద్రబాబు మరింత కాలం ఉండాలని అనుకోవచ్చు. కానీ ఆయన వయసు రీత్యా చూస్తే అది సాధ్యమవుతుందా అన్నదే కదా ప్రశ్న. చంద్రబాబు 2029 నాటికి చూస్తే 79 ఏళ్లు నిండిన వారు. అక్కడ నుంచి మరో 15 ఏళ్ళు అంటే ఆయన 90 ఏళ్లు వచ్చేంత వరకు సీఎంగా ఉండగలుగుతారా అన్నదే చర్చగా ఉంది. నిజానికి టీడీపీలో అంతా కోరుకుంటున్నది 2029 తర్వాత లోకేష్ సీఎం కావాలని అన్న ప్రచారం ఉంది. అయితే పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కూటమి 15 ఏళ్ల పాలన అని గట్టిగా చెబుతూ వస్తున్నారు. దాంతో లోకేష్ సీఎంగా కూటమి నుంచి అవుతారా, అయితే ఎప్పుడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే జగన్ని సీఎంని మరోసారి కానీయమని పవన్ సవాల్ చేస్తున్నారు. అలా అటు జగన్కే కాదు ఇటు లోకేష్కి కూడా రాజకీయ అవాంతరాలు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. ఇలా మధ్యలో పవన్ ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనం రేపుతున్నాయని అంటున్నారు.